శ్రీ మహాభారతంలో శ్లోకములు. మనకు గల అన్ని పురాణములలో ఇతిహాసములలో ముఖ్యమైనది మహాభారతం. తెలుగులో మన పెద్దలు తరచూ అనే మాట, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. అంతేకాకుండా ఎవరైనా ఒక విషయాన్ని మరీ పెద్దగా ఎక్కువసేపు చెప్తుంటే మనం సహజంగా అనే మాట ఏమిటి ఆ చాట భారతం అని కదా. మరి భారతం ఎంత పెద్దదో మనకు తెలుసా? మనకు తెలిసినంత వరకు భారతం 18 సంఖ్యకు ప్రాముఖ్యత ఇచ్చినదని. ఇందులో ఏది చూసినా 18లోనే పర్వములు కూడా 18. ఇప్పుడు వాటి పేర్లు, వానిలో గల శ్లోకములు సంఖ్యలు తెలుసుకుందాం. ఆది పర్వం 9984 శ్లోకములు ఉన్నాయి. సభా పర్వంలో 4311 శ్లోకములు. అరణ్య పర్వం 13664 శ్లోకములు. విరాట పర్వం 3500. ఉద్యోగ పర్వం 6998. భీష్మ పర్వం 5884. ద్రోణ పర్వం 10,919. కర్ణ పర్వం 4900. శల్య పర్వం 3220. సౌప్తికా పర్వం 2870. స్త్రీ పర్వం 1775. శాంతి పర్వం 14525. అనూషణీకి పర్వం 12000. అశ్వమేధ పర్వం 4420. అశ్వమవాస పర్వం 1106. మౌసల పర్వం 300. మహాప్రస్థాన పర్వం 120. స్వర్గరోహణ పర్వం 200. అన్నీ కలిపితే మనకు మహాభారతం మొత్తం 1,696 శ్లోకాలున్నాయి. శ్రీ మహాభారతం ఏ పర్వంలో ఏముంది? మహాభారతంలో ఉన్నదంతా లోకంలో ఉన్నది. మహాభారతంలో లేనిదేది ఈ లోకంలోనే లేదు అనేది లోక్తికి. ఆది పర్వం రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు ఆయన కుమార్తె దేవయాని, చంద్రవంశ మహారాజు యయతిల చరిత్రతో పాటు శకుంతల, దుష్యంతులకు సంబంధించిన అనేక పురాతన కథలను ఇది వివరిస్తుంది. ఈ పర్వంలో అధిక భాగం కురువంశం మూల పురుషులైన శంతనుడు, భీష్ముడు, విచిత్ర వీరుడు, ధృతరాష్ట్రుడు తదితరుల పరిచయం ఉంటుంది. పాండురాజు కథ, పాండవ కౌరవుల జననం, విద్యాభ్యాసం, వారి మధ్య బాల్యం నుంచే పొడు సూపే మనస్పర్ధలు, పాంచాల రాకుమార ద్రౌపదితో పాండవుల వివాహం, అర్జునుడు తీర్థయాత్ర, శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్రతో పరిణయం తదితర విషయాలు కూడా ఆదిపర్వంలో వివరించబడింది. రెండవది సభాపర్వం. పాండవ ప్రథముడైన యుధిష్ఠిరుడు రాజసుయోగం చేయడం, కౌరవ ప్రథముడైన దుర్యోధనుడు శంకుని సాయంతో జూదం గెలవడం, పర్యవసానంగా తలెత్తిన పరిణామాలు ప్రధాన అంశాలు. మూడవది అరణ్య పర్వం. దీనినే వనపర్వం అని కూడా అంటారు. కామాఖ్య వనంలో పాండవులు వనవాసానికి వర్ణ ఇందులో ఉంటుంది. దీనితో పాటు నలదమయంతల కథ, సావిత్ర సత్యవంతుల గాథ, ఋష్యశృంగుల అగస్త్యుడు, మార్కండేయుడు తదితర మహామునులతో పాటు భగీరథుడు, శిబి వంటి చక్రవర్తుల వృత్తాంతాలు కూడా ఉంటాయి. నాలుగవది విరాట పర్వం. విరాటని కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేయడం, దుష్టుడైన కీచకుని వధ, పాండవులను అజ్ఞాతవాసం నుంచి బయటకు రప్పించేదానికి, భగ్నం చేయడానికి, విరాటరాజుకి చెందిన గోవులను పట్టుకున్న కౌరవులతో యుద్ధం, దక్షిణ గోగ్రహణం, ఉత్తర అభిమన్యుల పరిణయం ఉంటుంది. ఐదవది ఉద్యోగ పర్వం. ఒకవైపు శాంతియత్నాలు, మరోవైపు యుద్ధ సన్నాహాలు సమాంతరంగా సాగిపోవడం ఈ పర్వం యొక్క ప్రత్యేకత. కర్ణుడు తన కొడుకే అని తెలిసిన కుంతీదేవి పరితాపం, శాంతియత్నాలు చేసుకొని పాండవులను యుద్ధ సన్నదులు గావించి శ్రీకృష్ణుని రాజనీతి ఈ పర్వంలోని ముఖ్య అంశాలు. ఆరవది కర్ణ పర్వం. కౌరవ సోదరులతో రెండో వాడైన దుశ్శాసనుడు భీముని చేతిలో నేలకూలడం, మహావీరుడైన కర్ణుడు అర్జుని చేతిలో వీరమరణం పొందడం ఇందులో ప్రధాన అంశాలు. ఏడవది భీష్మ పర్వం. మహాభారతంలో ఆరవది భీష్మ పర్వం. ఇది అతి ముఖ్యమైనది. ప్రపంచంలోనే సారస్వత్వానికి తలమానికమైన భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించింది ఈ పర్వంలోనే. 10 రోజులు యుద్ధ వర్ణన, భీష్మ పితామహుడి మానవాతీత సాహసాలు గురించి అద్భుతంగా వర్ణన కనిపించింది. స్వచ్ఛంద మరణమనే వరం ఉండడం వల్ల భీష్ముడు ఉత్తరాయణ ప్రారంభమయ్యే వరకు
తన మరణాన్ని వాయిదా వేసుకొని అంశయం మీదనే విశ్రమించి ఉంటాడు. 8వది ద్రోణ పర్వం. ద్రోణాచార్యులు సాహస కృత్యాలు, విధిలేని విపత్కర పరిస్థితుల్లో ధర్మరాజు పలికిన అశ్వత్థామ హత అనే మాట ఫలితంగా ఆయన అస్త్రస్త న్యాయం చేసి వీరమరణం పొందడం ఇందులో ముఖ్య అంశం. ఆ తర్వాత యుద్ధరంగంలో అభిమన్యుడి పోరాట పటిమ, ఆ యువకుడి వీరమరణం ఇతర ముఖ్యాంశాలు. 9వది శల్వ పర్వం. మహాభారత యుద్ధంలో చివరి ఘట్టాలను వర్ణించేది శల్వ పర్వం. భీమ దుర్యోధనుల యుద్ధం, దుర్యోధనుడు తీవ్రంగా గాయపడి మరణించడం ముఖ్యాంశాలు. 10వది సౌప్తిక పర్వం. ద్రోణుడు కుమారుడైన అశ్వత్థామ ప్రతీకార కార్యకలాపాలు, రాత్రి సమయంలో నిద్రలో ఉన్న పాండవుల సైన్యాన్ని, మిత్రపక్షాలను అశ్వత్థామ ఊచకోత కొయ్యడం ఈ పర్వంలో ప్రధాన అంశాలు. 11వది స్త్రీ పర్వం. వీరమరణం పొందిన కురు పాండవ యోధులను సంబంధించిన భార్యల రోదనలు, విషాద సన్నివేశాలు ఇందులో ఉంటాయి. యుద్ధం ఎప్పుడు జరిగినా చివరకు మిగిలేది విషాదం ఇందులో కళ్ళకు కనబడుతుంది. 12, 13 శాంతి అనుశాసన పర్వాలు. ధర్మరాజు అభ్యర్థన మేరకు వంశకర్త అయిన భీష్ముడు ధర్మానికి సంబంధించిన అద్భుతమైన విషయాలు బోధించడం, అత్యంత ప్రాచుర్యం పొందిన విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, భీష్ముని మరణం, ధర్మరాజుకు పట్టాభిషేకం ఇందులో కనిపిస్తాయి. 14 అశ్వమేధ పర్వం. శ్రీకృష్ణుడు ద్వారకకు మరలిపోవడం, ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం వర్ణన ఉంటాయి. ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం చేసిన అత్యున్నత త్యాగాన్ని గుర్తు చేసి ఒక ముగింపు ధర్మరాజు పరాభవించడం ఇందులో కొసమెరుపు. 15 అశ్రమవాసిగా పర్వం. కుంతి గాంధారి సమేతుడైన ధృతరాష్ట్రుడు అరణ్యాలకు పయనమవ్వడం, అక్కడ ప్రమాదశత్తు అరణ్యంలో దావాగ్నిలో అసువులను బయటకు ఇందులో చూడవచ్చు. 16 మౌసల పర్వం. యాదవ వీరుడు తమ పతనానికి తామే కొని తెచ్చుకోవడం, ఒక వేటగాడి చేతిలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించడం వంటి ఘట్టాలు ఇందులో ఉంటాయి. 17వది మహాప్రస్థానిక పర్వం. పాండవుల అంతిమయాత్ర గురించిన వర్ణన ఇందులో ఉంటుంది. 18 స్వర్గారోహణ పర్వం. భీమార్జన, నకుల సహదేవుల మరణం, ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి చేరడం ఇందులో ప్రధాన అంశాలు.